ఈ ప్రత్యక్ష చేతనం జనరేట్ చేయడం మీకు తేలిక అవుతుంది. అర్థమైందమ్మా? ఎలా ఉంది క్లాస్? అందరు చెప్పండి ఒకసారి, ఒక్కొక్కళ్ళ రివ్యూ చెప్పండి. చాలా బాగుంది గురుజీ. ఒకళ్ళొక్కళ్ళు చెప్పండి. ముందు సుజాత గారు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి విషయము ఇంత సూక్ష్మంగా ఉన్నదా అని అర్థమవుతుంది గురువు గారు. కొన్నే చేయగలుగుతున్నాను, నేను కొన్ని చేయగలగలేదు అంటే ఆడ బ్లాకేజ్ అని అర్థమవుతుంది. ప్రతిదీ మనం ఇట్లా చేసుకుంటూ పోతే లైఫ్ చాలా బాగుంటది, ప్రతి దానికి దేనికి బాధపడము అని అర్థమవుతుంది. చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము, దేనికి బాధలు ఉండవు, దేనికి భయం ఉండదు. నేను లావుగున్నా, నేను బాగలేను, నాకు తెలివి లేదు, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ పాయింట్ ఆలోచనకి బలం ఇవ్వాలనేది అర్థమవుతుంది. ఇన్నాళ్ళు అది తినకూడదు, సన్నం కావాలంటే ఇది తినకూడదు, ఎక్సర్సైజ్ చేయాలి అని. ఇప్పుడు ఆలోచనకే బలం ఇచ్చినప్పుడు ఆ ఆలోచనే ఆ యూనివర్సే చూసుకుంటుంది మనల్ని. నువ్వేం చేయాలరా, ఇది చెయ్యరా అని చెప్పుద్ది అని అర్థమవుతుంది. శైలజ గారు మీరు చెప్పండి. అందరి తరఫున సుజాత గారు చెప్పేశారు గురించి. మీరు చెప్పండి మీ మాటలు. మీరు గురించి ఇది మాటల్లో చెప్పలేంది గురించి. మేము ఇప్పుడు దాకా ఆధ్యాత్మికత అంటే ఏ దైవాన్ని పట్టుకోవటమో అని అనుకున్నాం, కానీ ఇంత సైన్స్, ఇంత చైతన్యం ఉంది అనేది ఒక్కొక్క విషయం మీరు చెప్తూ ఉంటే అసలు కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎంత వెనకబడి ఉన్నామో అని అనిపించేటట్టు ఉంది గురించి. మాకు ఒక ఏమంటారు, ఒక ఆయుధాన్నే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ గురించి. రాధిక్ గారు చెప్తారా? గురువు గారు, నేను లాస్ట్ క్లాసు ఈ క్లాసే విన్నాను, దానికి ముందు 2 క్లాసులు వినలేదు. నాకు ముందు సందిగ్ధత, ఇదంతా చేయగలనా లేదా అనేది ఇంకా కొంచెం సంశయంగా కూడా ఉంది. కాకపోతే క్లాసులు వినే కొద్దీ ఇప్పుడు స్టార్టింగ్ కి అర్థం కాలేదు, ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం ఒక్కరో బెటర్ అనిపించింది. కంప్లీట్ గా అయితే క్లియర్ అయితే కాలేదు, వింటూ ఉండే కొద్దీ మార్పు వస్తుంది అని మాత్రం అర్థమవుతుంది. ఎంతవరకు దాంట్లో ఫలితం నేను చేసుకుంటాను, అదే రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. కానీ చాలా ఈ సబ్జెక్ట్ మాత్రం ఇంతవరకు అసలు ఎక్కడ టచ్ అవ్వలేదు. మాకు చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. రాధిక గారు, మీరు 2 క్లాసులు వినలేదనేది పాయింట్ తీసేయండి. 2 క్లాసులు ఈ రోజు వచ్చింది. అదే అదే మేము 2 క్లాసులు కూడా విన్నాం కాబట్టి చెప్తున్నాము ఈ విషయాన్ని. మాస్టర్ గారు అది వేశారు కదా ఆ టేబుల్ 2 క్లాసులు. మీకు ఫస్ట్ టూల్స్ పరిచయం చేస్తున్నాం, ఏమేమి అంశాలు ఉంటాయి అనేది పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు పూర్తిగా వస్తే మొత్తం మనం అంతా దాటేసి వెళ్ళినప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మీకైతే ఈ కాస్మిక్ అన్బ్లాక్ దాంట్లో అయితే మొత్తం సైన్సే, ఫుల్ సైన్స్ A to Z వచ్చేస్తుంది.